బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక రెఫరెండం అన్న కేటీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సెక్రటేరియట్ నుంచి విసిరేస్తే రబ్బర్ బంతి ఫామ్ హౌస్ లో పడిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుడ్డు సున్నా ఇచ్చారని, కంటోన్మెంట్ లో 3వ స్థానానికే పరిమితం చేశారని అన్నారు. ఇక జూబ్లీ హిల్స్ లో 4వసారి కూడా ఓడించారని, తమకు చెప్పే స్థాయి బీఆర్ఎస్ కు లేదని అన్నారు. ఏంటంటే మీరు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక రెఫరెండంగా చూడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజానికి చెప్పిండ్రు. మరి ఇప్పుడు మీరు ఓటమి ఒప్పుకొని జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో రెఫరెండం ఏందో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజలు ఒప్పుకున్నారా, ప్రజలు మెచ్చుకున్నారా లేదా అన్న విషయాన్ని కేటీ రామారావు గారు చెప్పాల్సిన అవసరం ఉండే. కేటీ రామారావు గారు కేవలం కంటోన్మెంట్ నుంచి 3వ స్థానం నుంచి జూబ్లీ హిల్స్లో వచ్చినటువంటి 2వ స్థానానికి ఆనందపడిపోయి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినట్టుకుంది. ఆయనే చెప్తుండు రబ్బర్ బంతి గురించి. ఆల్రెడీ రబ్బర్ బంతిని సెక్రటేరియట్ నుంచి ఇసిరేస్తే గజ్వేల్ దగ్గర ఫామ్ హౌస్లో పడ్డది. ఇక వెనుకకు వచ్చే పరిస్థితి లేదు, అసెంబ్లీకి వస్తలేదు, ఎక్కడికి వస్తలేదు రబ్బర్ బంతి. మీరు కేవలం ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఇప్పటికైనా మార్చుకోమని చెప్తున్నాం. ఇంకేం మార్చుకుంటాం ఆయన మేము మాకేం చేయాలనో మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీ రామారావు గారైనా, హరీష్ రావు గారైనా, బీఆర్ఎస్ నాయకులకు నాకు ఒక విన్నపం. ఈ రాష్ట్రం 2014లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న విషయాన్ని మీరు మర్చిపోతుర్రు. 2 దఫాలుగా మీకు ప్రజలు ఓట్లేసిర్రు. 2 దఫాలుగా మీరు ఎన్నో విజయాలు సాధించిర్రు ఇదే ప్రజల మన్నల మేరకు. ఎందుకు? మీ మీద నమ్మకంతో ఆ రోజు మిమ్మల్ని పదే పదే